హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేతు స్మైల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది శివరాత్రికి అండి. శివరాత్రికి మేము గుడికి వెళ్తున్నాము. అప్పుడు తీసింది వీడియో. నాకు హెల్త్ బాగోక ఇంకా పెట్టలేదండి అప్పుడు మట్టి ఇప్పుడు వరకు. స్నానం చేసి గుడికి వెళ్తున్నాం అన్నమాట. మేము వెళ్ళేసరికి 10 అలా అయిపోయిందండి. చూసారా ఎంతమంది ఉన్నారు జనం కృష్ణానది దగ్గర, దుర్గమ్మ తల్లి గుడి దగ్గర. ఇంకా ఇప్పుడు 11 అలా అయిపోయిందండి. ఇంకొద్దిగా తగ్గారు. అదే మార్నింగ్ అయితే ఇంకా ఫుల్గా రష్గా ఉంటారు జనం. ఒకసారి మేము మార్నింగ్ 4కి వెళ్ళాము, 4కి 5కో అసలు నడుస్తాకే ఖాళీ లేదు, అంతమంది ఉన్నారు జనం. బాగా వస్తారండి శివరాత్రికి విజయవాడ కృష్ణానదికి. వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అమ్మో ఇంతమంది ఉన్నారేంటి జనం, ఇంతమంది వస్తారా అనుకున్నాను. శివరాత్రికి మట్టుకి ఇక్కడ కృష్ణానదికి చాలామంది వస్తారండి జనం. వచ్చి అక్కడ పెద్దలకి ఇస్తారు కదా, వీళ్ళందరూ వాళ్ళే జనం. అంతే, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఫుల్గా ఉన్నారని జనం భవానీ ఐలాండ్ ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళామండి. భవానీ ఐలాండ్ పక్కన కూడా ఉంది ఒకటి ఘాటు, ఇంకా మేము అక్కడికి వెళ్ళాము. ఇదేనండి అది. ఇక్కడ అంత పెద్దగా లేరు జనం, కొంచెం తక్కువగానే ఉన్నారు, పర్లేదు. ఫస్ట్ మొదటి ఘాట్లో అయితే జనం బాగున్నారు. ఇక్కడ ఇంకా దిగడానికి లేదు, అక్కడ ట్యాప్స్ పెట్టారండి, వాటర్ వస్తున్నాయి. ఇంకా అక్కడ స్నానాలు అవి చేసేసారు. నేను చేయలేదులేండి, మా వారు చేశారు. అంటే నాకు హెల్త్ బాగాలేదని నేను ఇంకా చేయలేదు. ఇంకా అక్కడ స్నానం చేసేసి పెద్దలకి ఇస్తారు కదా బియ్యం, అవి ఇచ్చేసేసి ఇంకా మేము వచ్చామండి. ఇంకా అటు నుండి అటు సరే అమరావతి కొత్తగా చేస్తున్నారు కదా, ఎలా చేస్తున్నారు ఏంటి చూద్దామన్నట్టు వెళ్ళాము. గుడికి కూడా వెళ్దాము అని ఇంకా విజయవాడ నుంచి అటు వెళ్ళామండి. చాలా బాగుందండి. ఈ రోడ్లు అన్నీ చాలా బాగా చేస్తున్నారు. అన్నీ తోటలే ఉన్నాయి, మరి అటు అరటి తోటలు, పసుపు, ఫ్లవర్స్, బంతిపూలు తోటలు, చాలా తోటలు ఉన్నాయి. ఈ రోడ్లు వేస్తున్నారండి. అంటే ఇంకా చాలా వేయాలి, రోడ్లు అవ్వలేదు కానీ చాలా స్పీడ్గానే చేస్తున్నారు రోడ్లు. అవి చాలా బాగా చేస్తున్నారు. ఇదేనండి మన ఆంధ్రప్రదేశ్ పార్లమెంటరీనా. అంటే వాళ్ళ శివరాత్రి సండే వచ్చింది కదా, ఖాళీగా ఉంది. కానీ ఇక్కడ అసలు చూసారా ఇక్కడ ఎంత బాగుందో ఫ్లవర్స్, అది చాలా బాగుంది. ఇది కూడా అదే మన ఆంధ్రప్రదేశ్ పార్లమెంటరీ ఉంటుంది కదా, అక్కడే దగ్గరలోనేనండి ఫ్లవర్స్ అవన్నీ. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. అంటే వాళ్ళు సండే కదా, అందుకనే కొంచెం ఖాళీగా ఉంది. అదే మామూలు రోజుల్లో అయితే ఇంకా అటు పంపించరంట, అన్నీ మూసేస్తారంట. కార్లో రష్గా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటాయంట. ఇవాళ సండే కదా, అందుకని ఖాళీగా ఉంది.
అక్కడ నుండి గుడికి వచ్చేసామండి. శివాలయం చాలా బాగుంది. అసలు డెకరేషన్ అయితే అసలు చాలా బాగా చేశారు. అంటే మధ్యాహ్నం అయిపోయింది, మేము గుడికి వెళ్ళేసరికి 1 అయినట్టుంది. అందుకని జనం ఖాళీగా ఉన్నారు. ఆయన ప్రశాంతంగా చక్కగా దండం పెట్టుకున్నాం. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి గుళ్ళో. దర్శనం కూడా బాగా అయింది. చాలా ప్రశాంతంగా దండం పెట్టుకున్నాం. వీరభద్రస్వామి అమ్మవారు నందీశ్వరిని చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఖాళీగా ఉందండి, మధ్యాహ్నం కదా. అన్ని పచ్చిపూలతో చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంకా అలా ప్రశాంతంగా ఇంకా కొంచెంసేపు అక్కడే కూర్చున్నాము. అంటే ఖాళీగా కూడా ఉంది కదా. అంటే వీడియో తీసుకోవచ్చా అని నేను అడిగాను, వాళ్ళు తీసుకోమన్నారు, అందుకే తీశాను, లేకపోతే తీసేదాన్ని కాదు. ఇంకా స్వామివారు ఓం నమ శివాయ. ఇంకా అలా దర్శనం చేసేసుకొని ఇంకా వచ్చేసామండి. అక్కడ ఒక అరగంట సేపు కూర్చున్నాము ప్రశాంతంగా. ఇంకా వచ్చేసామండి ఇంటికి. ఇది సాయంత్రం మా అమ్మ వాళ్ళ ఊర్లో అక్కడ కోలాటం వేస్తుంటే వీడియో పెట్టాను. చాలా బాగా చేశారు. కానీ పాటలతో పెడితే ఇంకా బాగుంటుంది, కానీ పాటలు కాపీరైట్స్ పడతాయి కదా, అందుకని పాటలు పెట్టలేదు. చాలా బాగా చేశారు కోలాటం. వాళ్ళు ఆడుతుంటే ఇక్కడ చిన్నపిల్లలు కూడా భలే ఆడుతున్నారండి. వాళ్ళు ఇంకా చూసి ఇది కూడా బాగుందని తీశాను. చాలా బాగా చేశారు కోలాటం. ఇది కుత్తువేనండి. కుత్తువేన్లో చాలా బాగా చేస్తారు శివరాత్రి. ఇది 3వ రోజు రథం మీద స్వామిని ఊరేగిస్తారు. అప్పుడు రథానికి అంతా అరటిపళ్ళు గెలలు ఇస్తారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ మొక్కుకొని అనుకొని అప్పుడు ఆ గెలలతో ఫుల్గా ఆ రథం మొత్తం నింపేస్తారు. తర్వాత దేవుడిని తెచ్చి ఆ రథంలో పెట్టి ఊరేగిస్తారు. ఇంకా ఇది ఇప్పుడు కొంచెం సందగడ కాబట్టి తక్కువగా ఉంది. కొంచెం సేపు ఆగితే ఫుల్ అయిపోతుంది అరటికి వెళ్తాం మొత్తం. తర్వాత అవి అందరికీ భక్తులకు పనిచేస్తారు. చాలా బాగుంటుందండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనండి, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.